భారత్లోని టెలికాం రంగంలో 5G నెట్వర్క్ను ఈ ఏడాది చివరికల్లా అమలు చేస్తామన్నారు టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్. దేశంలోని టెలికాం సంస్థల్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక పరిశోధనా సంస్థల్లో రీసెర్చ్ జరుగుతుందన్నారు. హైదరాబాద్లోని IIIT, సంగారెడ్డిలోని IITలో జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు నీరజ్ మిట్టల్. There is a telecom technology development fund. Almost we put in about 500 crores every year to fund lot of projects such as 5G and 6G technologies, test beds, hardware encrypted platforms, optical communication systems, and these are being done jointly by academia, industry and DOT, so that the country can actually start manufacturing lot of equipment. అందుకని వాళ్ళు ఏమన్నారంటే 100 5G ల్యాబ్స్, ఇప్పుడు 5G వస్తుంది నెక్స్ట్ వచ్చే ఏడాది, అంటే వస్తుంది ఆన్ ది వే, అలా వస్తుంది. 5G పూర్తిగా వచ్చేసరికి అది అన్నిట్లో వాడుకలో ఉండాలి. అంటే అప్పుడు మనం సొల్యూషన్స్ ఏం చేయాలి అని ఆలోచించడం కన్నా ఇప్పుడు కాలేజెస్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత ఎక్విప్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. దాంతో మేము కొన్ని ఏమంటారు సొల్యూషన్స్ చేస్తే దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి అర్థమవుతుందన్నమాట. 5G పూర్తిగా రోల్ అవుట్ అయ్యేసరికి ఇవన్నీ అంతా మొత్తం దేశం మొత్తము డిప్లాయ్ చేయొచ్చు. దాంతో మనకి ఈజీ అవుతుంది.